దీనికి కూడా వచ్చిందన్న రోగం, పక్కదానికి కూడా వచ్చింది. దీనికి కూడా వచ్చింది, ఇది కూడా ఇదిగో ఇది వచ్చింది చూడండి. దీని గురించి నల్లగా ఇదిగో లేదా బాగా సరి చేయాలి గురువుగారు. ఇది చూడండి సార్, ఇది ఒకే దాని వేవి రెండు. ఇది బాగలేదు, అదొకటి బాగుంది. తేడా ఇది బాగలేదు, అదొకటి బాగుంది. దీనికి బ్లైట్ వచ్చిందనే. ఎక్కడ కనపడదు సార్ మళ్ళీ బయట మనకి చూసేకి బ్లైట్ నీకు ఎక్కడ కనపడద్దు అంటే ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోనే మచ్చలు, ఇదిగో నీకు కనపడుతున్నాయి కింద ఉన్నాయి. ఇవన్నీ ఇగో పోయింది ఇది, అసలు మొక్కే పోయింది. అట్లా నెక్రోసిస్ వచ్చింది. దెబ్బ తిన్నా సార్, ఇది దెబ్బే కాదన్నా, దెబ్బ కాదు. ఇదిగో కృష్ణ వదిలేండి, ఇదిగో ఇదంతా రోగమే. ఇదిగో ఇదంతా రోగం, ఇదిగో ఇదంతా రోగమే. అట్లా ఊజింగ్ వస్తూ ఉంటుంది. దీన్ని నేను కంట్రోల్ చేపిస్తాను, భయపడదు. లోపల నుంచి గజ్జిగా దాని యొక్క ఊజింగ్స్ అంటారు, బయటకు వస్తూ ఉంటాయి. ఇదిగో క్లియర్గా ఇట్లా వచ్చేసి ఇరిగిపోతూ ఉంటుంది. ఇది దెబ్బ తగలటమే కాకుండా దీని బలం కూడా తగ్గిపోయింది. దెబ్బ తగిలి అట్లా చీలిపోయినట్టు. దీనికి చూడండి రోగం కూడా చూడండి, ఇదంతా రోగమే. గమనించండి, ఇదిగో ఇదంతా రోగమే. ఇదంతా రోగం, ఇది రోగం. బ్లడ్ నల్లంగా చూడండి. చేయాలి గురుగారిని, ఇది కష్టాలున్నాయి నీకు బాగా. నెక్రోసిస్ ఇది అంటే పైన ఊజింగ్స్ వస్తున్నాయి అంతే. ఇక ఇవన్నీ ఎట్లా వచ్చినాయి చూడండి నల్లగా, ఈ ఊజింగ్స్ ఇవి. బ్లడ్ యాక్టివ్ లేదు, తప్పు తెచ్చామనిపిస్తుంది. ఒకటిసారి ఇట్లా ఉంటే తీసేసి మొక్క తప్పు తెచ్చామనిపిస్తుంది. అంటే ఈ టైంవే కాదు, ముందు 2 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు అక్కడే పెడుతున్నారు. ఇప్పుడు 3 ఎకరాలు పెట్టింటే 30 టన్నులు అమ్మినారు మన 2 లక్షలతో. ఇవే మొక్కలే. మరి కూడా ఇప్పుడు 8 ఎకరాలు పెడుతున్నారు వాళ్ళ, ఇవే మొక్కలే. అంటే నువ్వు సజెషన్ తీసుకోలేదు అనుకోవట్లే కదా. అదే మనం వేరే వాళ్ళు చేశారని మనం అనకూడదు, వేరే వాళ్ళు చేశారు. వాళ్ళకి బాగా అవగాహన ఉందిలేండి సార్ దీనిలో పైన వాళ్ళకి. నువ్వు కూడా వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు చేస్తే చేయలేదు కదా. చూడండి ఎంత క్లియర్గా నీకు రోగం కనపడతలే ఇక్కడ, ఇదంతా రోగం. నేనేమనుకుంటానంటే ఈ కొమ్మ కటింగ్ చేసినప్పుడు కారింట ఇట్లా ఉంటుంది అనుకుంటాను. చిచ్చి అట్లా అదమ్మా, అట్లా పెలుసుకుండకూడదు కాడ. దాంట్లో డెవలప్మెంట్ సరిగ్గా లేదు. ఇదిగో క్లియర్ కనపడుతుందా? ఇదిగోయా కనపడుతుందిగా. ఇంకేం కావాలి నీకు? లేదు ఎట్లానా సేమ్ ప్రాబ్లం గమనించావా? సార్ ఇది సపరేట్గా ఉంది. ఈ రెండు ఒకటి ఇది బాగాలేదని చెప్పేసి ఇదే స్ట్రక్చరల్ బ్లైట్ అంటారు దీన్ని. ఇదే బ్లైట్ అన్న స్ట్రక్చర్ చెప్పాను మీకు అక్కడ. ఇది ఇట్లా వస్తుంది స్ట్రక్చరల్ బ్లైట్. దీన్ని మీరు క్లీన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం నేను చెప్పేందంటే ఇది చూడండి, దీని యొక్క స్ట్రక్చర్ ఎంత నీట్గా ఉందో చూడండి. అంటే దీని యొక్క అమరిక, అంటే ఇది యొక్క ముళ్ళ యొక్క అమరిక ప్రాపర్గా పద్ధతిగా ఉంది. చూసా ఇక్కడ ఎట్లుంది చూడండి. ఇది జంపింగ్ అయింది చూడండి, ఇదంతా జంపింగ్ అయింది. ఇక్కడ చూడండి ఎంతంత దూరం వచ్చేసింది చూడండి అమరిక. ఇప్పుడు నీకు కనపడుతుందిగా, దీనికి వ్యత్యాసం కనపడదా? కనపడలేదా? ఎంత క్లియర్ కనపడుతుంది చూడండి. దీన్నే బ్లైట్ ఉంటుంది. ఇది స్ట్రక్చరల్ బ్లైట్. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు, లేకపోతే దీన్ని కటింగ్ చేసుకోవాలి. లేకపోతే ఈ స్టెమ్ ఎప్పటికైనా వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి. ఇది దీన్ని ఊజింగ్ అంటారు. దీన్ని ఎన్ని వచ్చింది చూడాలండి. ఇదంతా చూడండి, కూర్చోండి చెప్తాను. మీకు తెలియాలి, రైతుకి తెలియాలి. ఇవన్నీ ఇది రేపు మీకు ప్రాబ్లం చేస్తుంది. రైట్, ఇది ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్లా గనక వస్తే నీ రేపు కష్టం. దాన్ని ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడే ఉందంటే అన్ని చెట్లకి ఎక్కడ తగులుతూ ఉంటుంది అది. ఇప్పుడు మీరు గమనించేసి అంటే ఈ చెట్టుకి ఏం లేదు, ఇది పోయినా కానీ ఇది ఉంటుంది, ఏం భయపడగాకు. అందుకని నువ్వేం చేయాలంటే, ఎవరో నీకు తప్పు చెప్పారు, వీలైన ఎక్కువ కడాలు తీసుకోవాలి. అది సార్ మా పిల్లవాళ్ళు అక్కడ వేరే ఊరు. మీకు అర్థమైందా? దానిమ్మ చెట్లు ఏంటంటే ఎన్ని కాళ్ళని తీసుకోవచ్చు, నీకేం ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మనకు నమ్మకం ఉంటే 2-3 పెట్టుకోవచ్చు. కొంచెం డౌట్ఫుల్గా ఆల్రెడీ చిన్న మొక్కలు కాబట్టి రేపు ఏదైనా ప్రమాదం రావచ్చు అని చెప్పి మనం ఏంటంటే 2 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పోయింది ఆల్రెడీ, పోయింది. ఇప్పుడు ఇంకొక పరిస్థితి ఎట్లా?
మరి వస్తే అది పోతుంది మళ్ళీ మీరు తీసుకురండి తీసుకో. ఇది పోయినంత మాత్రం వచ్చేది పొద్దున రూల్ ఏమి ఉండదు. అంటే పక్కనే ఉంది కదా అది, అట్లేం రాదు, అట్లేం ప్రమాదం ఉండదు నీకు. నీకేంటంటే ఇది ఎంతటితో పోస్తే దానితో ఇది ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఆల్రెడీ వచ్చింది దీనికి, ఆల్రెడీ మీరు కట్ చేసావైనా ఆల్రెడీ చూడండి. ఇది ఆల్రెడీ లోపల రోగం ఉంది చూడండి క్లియర్గా, ఇది ఆల్రెడీ రోగం ఉంది లోపల చూడండి. ఇది ఆల్రెడీ రోగంతోనే పోయింది ఇది, అందుకని కట్ చేసావు. సో ఇలాంటి ఎక్కువ కాడలు తీయడానికి ట్రై చేయాలి మీరు. అంటే అక్కడ 3 తీసావు చూసారు, అక్కడ 3 తీసావు, అక్కడ ఎక్కువ అక్కడ 4 తీసావు అనుకుంటా చూడ. 5 ఉన్నాయి సార్, అక్కడ 5 ఉన్నాయి. 5 అక్కడ ఇక్కడ రండి. అంటే మీరు సరైన రూట్లో లేరన్నా. తెలియదు సార్ దీని గురించి మాకు తెలుసుకోవాలా. మనం అట్లా చెప్తే మళ్ళీ చెప్పాను, ఇంత పెద్ద పంట వేసుకున్నాడు. ఈ ధాన్యంలో ఒక్కసారే మళ్ళీ అవసరం లేదు దీనికి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పెట్టుకున్నావు మంచిది, ఇది దీనికి కాళ్ళ పెట్టుకున్నావు కాబట్టి నీవు దీంట్లో ఆధారపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఒకటి పోయిన ఇంకోటి ఉంటుంది, భయపడద్దు, అదేనా. కానీ బలాలు ఏం పెద్దగా ఏమి లాగల. ఎందుకని ఏదంటే పోషకాలు అందించలేదు నేను. అది ఎందుకు లేదు అంటున్నా, తెలియదు కదా సార్ దానిలో, మాకు అంత ఐడియా లేదు దీనిలో పైన. బలం లేకపోతే మరి ఏమేసావు, దేశం ఏంది అక్కడ? అది గోమూత్రం సార్, అది పోసినాము. శనగపిండి, బెల్లము, గోమూత్రము నానబెట్టి పోసినాము. అవి అంటే పెట్టుబడి ప్రాబ్లం ఉంది ఏమన్నా? పెట్టుబడి ఏం పెడుతున్నాం సార్. ఇప్పుడు దీనికి యాక్చువల్గా ఇప్పుడు 9 నెలల మొక్కది 3 సార్లు పెట్టుబడి పెట్టినాం. 2 బ్యాగులు డిఏపిను, మల్టీప్లెక్స్ కంపెనీది అన్నపూర్ణ అని వస్తుంది కదా, ఒక్కోసారి పెట్టినప్పుడల్లా 10 బ్యాగులు పెట్టినాం 30 కేజీలు దీనికి. మైక్రో న్యూట్రియన్స్ 30 కేజీలు ఎన్ని పెట్టారు? 10. ఎన్ని మొత్తానికి? 600 ఉంటాయి సార్. ఇవి 600 మొక్కలు ఉంటాయి. ఎన్ని బ్యాగులు ఇచ్చింటావు ఆల్మోస్ట్ ఇప్పుడు మరి? మొత్తమా 33 బ్యాగులు ఇచ్చినాం సార్. మొన్న 13 పెట్టినాము. తప్పు చేసావు అన్న, తప్పు లెక్కది. అసలు ఇంత చిన్నదానికి నువ్వు ఇన్ని బ్యాగులు ఎట్ట పెట్టావు? పెడిపోయినాయి. అయితే మేబీ ఆ మందులు అన్న సరైన మందులు కాకపోవచ్చు, కానీ నువ్వు పెట్టిన మందులు అయితే అవి తీసుకోలేదు. ఏడ తీసుకున్నావు? నువ్వు ఇంత 600 మొక్కలకి నువ్వు 30 బ్యాగులు ఎట్ట పెట్టేస్తావు? ఏం మాట్లాడుతున్నావు రెడ్డి గారు? పెట్టినాం సార్, 30 బ్యాగులు పెట్టినాం. ఏం మాట్లాడుతున్నారు రెడ్డి గారు మీరు? పెట్టినాం సార్. ధనంజయ రెడ్డి గారు, మా రెడ్డి గారు, మా క్లయింట్ కాదన్న. దీనికి 600 మొక్కలకి 30 బ్యాగులు మీరు 3 సార్లు పెట్టినా, ఒకేసారి కాదు. నేను తక్కువ మాట్లాడుతున్నా, భయపడగాకు. నువ్వు బాగా చేసినట్టు, నువ్వు బాగా ఫుడ్ బాగా పెట్టావు. మేము అట్లా పెట్టి చేస్తాంటే ఎక్కువ పెడతావు అన్నారు. అది తప్పు. నేను దాని గురించి నేను మాట్లాడట్లా. మీరు పెట్టారు కానీ మరి ఎడిపోయింది. అది ఎడిపోయిందో చూడు సార్. ఇంతకు ముందు ఇక్కడనే పెట్టినామా, ఇక్కడ పెట్టాము, డ్రిప్ ఇక్కడే ఉండింది అయ్యా, ఇది ఇట్లా. ఇప్పుడు వచ్చేసి ఎంత ఒక బ్యాగ్ అంతా? 30 బ్యాగులు ఒక బ్యాగ్ అంతా? ఒక బ్యాగ్ 600 రూపాయలు సార్. అది 600 రూపాయలే? ఏమన్నా దాన్ని? మల్టీప్లెక్స్ అన్నపూర్ణ అని అంటారు. అవన్నీ చెప్పుకోకూడదు కదా అవన్నీ. ధనంజయ రెడ్డి గారు, నేను ఒక మంచి వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోవాలి. ఏం లేదు, మీరు 600 రూపాయలు పెట్టి 30 బ్యాగులు పెట్టినా కానీ దాంట్లో ఉన్న కంటెంట్ అనేది యూజ్లెస్ ఉంటుంది. అది యూస్ఫుల్ ఉండదు నీకు. అది నీవు అలాంటివి పెట్టుకొని ఎవరో తయారు చేసిన మందులు తెచ్చుకొని వాళ్ళు ఏ నిర్దిష్ట ప్రణాళిక మీద తయారు చేశారు, అది ప్రామాణికం ఏంటిది, దానికి ఉన్న టెక్నికల్ ఏంటి, దానికి ఉన్న కమర్షియల్ ఏంటి, దానికి ఉన్న సైంటిఫిక్ వాల్యూస్ ఏంటి, అవన్నీ మీకు సరిగ్గా తెలియదు. వాళ్ళు ఏదో తయారు చేశారు, మీరు తెచ్చారు, ఎవరో చెప్తారు తెచ్చారు. కానీ ఎట్లా ఉందంటే రెడ్డి గారు, మన పరిస్థితి మీరేనే కాదు, మన సహజంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, కమర్షియల్ కానీ టెక్నికల్ కానీ సైంటిఫిక్ అన్ని కూడా ఆ ఫర్టిలైజర్ షాప్ల నుంచే మీరు నమ్మి తెచ్చుకుంటున్నారు. తప్పది. ఫర్టిలైజర్ కాదు, కమర్షియల్ వేరు ఉంటుంది. కమర్షియల్ అదే డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ ఏదో ఇక్కడే తెచ్చుకోండి మీరు. కానీ ఇక్కడ మీ మొక్కలకి ఏం కావాలి, మొక్కలు ఎలా ఉన్నాయి, దానికి కావాల్సినవి పెట్టుకోవాలి. కానీ నువ్వు 30 బ్యాగులు ఎంత మాత్రాన అది కరెక్ట్గా ఆ బ్యాగ్ అదే నాడుంది. మీరు ఇచ్చింది పర్లేదు, మీరు ఇచ్చింది అది ఖచ్చితంగా 100% దీనికి ఇప్పుడు ఈ సమయంలో అంటే ఈ మొక్కకి ఈ ఫేజ్లో మనం ఇది వేసి ఖచ్చితంగా వచ్చుద్దని దానికి ఒక ప్రామాణికం ఏమీ లేదు, దానికి ఒక సైంటిఫిక్ వే ఏం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే జనరల్గా వెళ్ళండి. 600 మీరు పెట్టింది 18,000గా, పెద్ద డజన్ మ్యాటర్. నువ్వు పెట్టిన మంచిది అయితే భూమిలో ఉంటుంది, కానీ మొక్కలు లేవాలిగా.
ఉన్నాయి సార్. ఇవి కటింగ్ ఎక్కువ కొమ్ములు ఉన్నాయా, ఆ కటింగ్ చేసింటే అట్లా కనపడతాం. ఇట్లా 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 ఇచ్చుకోండి అన్ని. అంటే ఈ కింద తక్కువ, ఈ కొమ్మలే ఇచ్చుకున్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు మొక్క బాగానే పెంచారు, కానీ ప్రాబ్లం ఏంటంటే వీటిని ఎస్టాబ్లిష్ చేయలేదు కదా, ఇట్లా గట్టిపరచలేదు కదా బాగా. మరి అదే సార్, అవి ఎందుకు కాలేదో మాకే. ఇప్పుడు కరెక్ట్గా వచ్చావు, ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు. మేము వేరే పెట్టిన వాళ్ళందరినీ అడుగుతున్నాం, కొమ్మలు లేతగా వస్తున్నాయి, అది ఎగ్జాక్ట్లీ చెట్టు పెరిగింది రాలేదు అడుగుతున్నాం. చెట్టు పెరిగింది కానీ ఉన్న కాడలు కొమ్మలు అనేవి గట్టిగా అట్టలేదు, గట్టి కావాలి. కొన్ని వీడియోలు ఉన్నాయా పాత చూస్తారు, చెట్టు ఎంత వెడల్పు ఉందో తెలుసు. అనేది కూడా వచ్చింది ఇక్కడ. ఇవే చెట్లే అట్లున్నాయి. ఇక్కడ మీకు ఉంటుంది రెడ్డి గారు, ఈ ల్యాండ్ చాలా మంచి ల్యాండ్ ఇది. ఈ భూమి అనేది నిజంగా చెప్తాను ఉంటది. ఒక 6 సంవత్సరాల ఏ పైరు పెట్టలేదు, దీంట్లో ఖాళీగానే ఉంది. మేము అదే ఇప్పుడు మీకు ఇదే కాదు, నేను ఈ ఏరియా అంతా చూసాను. నేను వస్తుంటే ఎక్కడ ఈవెన్ బత్తాయి కూడా చాలా హెల్దీగా, ఆరోగ్యంగా, అన్ని రకాలుగా ఉన్నాయి. నీట్గా మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, అన్ని రకాలు. అదేంది వేరే, అది కూడా పెట్టావా? అది కాదులేదు సార్, రజ్జింది కాదులే. ఆ చెట్ల గిడిచింటే పైప్ ఉంటే డీలర్ డిస్ట్రిబ్యూటర్ అంటే మీరు ఫర్టిలైజర్ షాప్ లో ఏంది మీరు? ఇవి డిస్ట్రిబ్యూటరా సార్? ఫర్టిలైజర్ షాప్ వాళ్ళతోనే. అంటే కాదు, ఆ పిల్లడు ఒక అతను వచ్చేసి ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ కంపెనీలో తిరుగుతూ ఉంటాడు. అతను బెంగళూరు. ఇవాళ మీరు, నేను వీడియో చేస్తున్నాను, మీరు ఈ మొక్కలు చూసుకోండి. వాళ్ళ ఈ కాడ యొక్క సైజు కానీ చూసుకోండి. ఒక 1.5-2 నెలల్లో మీరు కాడలు చూసుకోండి. నేను కొంచెం చెప్తాను, మీకు తెచ్చిండి. సింపుల్, తక్కువ ఉంటాయి, పెద్ద ఖర్చుగా ఉండవు. నీవేంటంటే కాడల్ని, కొమ్మల్ని, కాండాలని వాటిని పెంచుకోవాలి, కానీ మొక్కల్ని పెంచుకునే వాళ్ళు నీకు ఎటువంటి ఉపయోగం లేదు. మొన్న కటింగ్కి వచ్చినారా వాళ్ళు కూడా దండి తోటలు చూస్తుంటారు కదా, ఇదేం చెట్లు అబ్బా ఇట్లున్నాయి ఆకు అన్నారు. అంతా ఇంతింతలు వచ్చింది కొమ్మలన్నీ ఆకులు. ఇప్పుడు నీళ్లు పెట్టలే 10 రోజులు అవుతుంది, అందుకే అట్లా నగ్గినట్లు. కానీ ఇంకోటి ధనంజయ రెడ్డి గారు, మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మిగతా చేలు కంటే కూడా ఈ మొక్కలు అనేవి, ఈ ఆకులు అనేవి చాలా చాలా బాగున్నాయి. నువ్వు తెచ్చిన మొక్కలు మంచి మొక్కలు ఇవి, బాగున్నాయి. ఇవి నీకేమి క్వాలిటీకి ఏం ప్రాబ్లం లేదు, క్రాప్కి ఇబ్బంది రాదు. బట్ మెయిన్ నువ్వు చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి సరైన ఫర్టిగేషన్ చేసుకోవాలి. ఫర్టిగేషన్ చేసుకోవాలి. కొంచెం దీనికి ఫంగిసైడ్స్ కానీ, కొంచెం అక్కడక్కడ ఏమైనా దానికి రోగాలు ఉంటే ఏమన్నా డిసీజ్ కానీ ఏమన్నా, ప్లస్ వేరే ఇన్సెక్ట్స్ ఉంటే చిన్న మందులు కొట్టుకోవాలి. కాకుండా నీవు దీనికి మెయిన్ ఏంటంటే చెట్టు యొక్క స్ట్రక్చర్ని పెంచడంలో నీ నాలెడ్జ్ పెట్టాలి. ఈ మొక్క యొక్క స్ట్రక్చర్ని పెంచుకుంటేనే నీవు ఎదుగుతావు, లేకపోతే ఎదగలేవు. కానీ ఎప్పటివరకైతే చేసిన బాగా చేసావు, ఏం దీంట్లో పెద్ద లోపాలు ఏం కనపడతలే. కానీ అక్కడక్కడ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఎందుకు ఇవి ముడతగా ఉన్నాయి, ఇటు మందు కొట్టాల్సింది, ఏదన్నా త్రిప్స్కి, ఏదన్నా మైట్స్కో, సక్కింగ్ పెస్ట్కి ఏదో స్ప్రే చేయాల్సింది. ఇది గమనించారా? ఈ కొమ్మెట్లుంది, ఈ కొమ్మెట్టుంది, ఈ కొమ్మెట్లుంది, ఈ కొమ్మెట్టుంది, గమనించారా? అంటే ఆకు ఎలా ఉండాలి, సాఫ్ట్ గా. అవి ముందు వచ్చినవి కదా, కొంచెం అట్లా ఆకు అయింది. అది ఓకే, అది ఓల్డ్ అయినా పడిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఆకు ఏంటంటే సాఫ్ట్ ఇట్లా నీట్గా హెల్దీగా ఉండాలి. ఇట్లా ఆరోగ్యంగా ఉంటేనే నీకు రేపు పంట కానీ, రేపు టైం చాలా ఉంటుంది, దీని నుంచి ఇబ్బంది పడలేదు. ఇక్కడ బాగుంటుంది, ఇది బాగుంది, చాలా చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉంది. చూసారు, ఇది పర్ఫెక్ట్గా ఉంది చూడండి, ఇది ఆకు బాగుంది, రైట్. సో దీనికి మీరు మెయిన్ ఏంటంటే వేరే మొక్కలను తెచ్చుకుని ఇక్కడ ఒక్క చెట్టు కూడా చనిపోలేదు సార్ ఇక్కడ. దీంట్లో చూడేమన్నా చిన్న ఒక్క చెట్టు కూడా చనిపోలే. ఇప్పుడు మనకి అట్లా డ్యామేజ్ ఉండేటివి ఒక 3-4 ఉన్నాయి అట్లాంటివి. అది చూస్తాం కదా, అట్లాంటివి 3-4 ఉన్నాయి. అదే ఇప్పుడు నీకు పెట్టుబడి పెట్టడం వాటికి సమస్య లేవు కదా, ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ బాగానే పెట్టినా అంటున్నావు కాబట్టి. ఇప్పటివరకు ఎంత వేసావు? ఇప్పటివరకు ఎంత పెట్టావు అంటున్నా? 1 లక్ష రూపాయలు పెట్టింటాం సార్ దీనికి ఇప్పుడు పెట్టుబడికి మొత్తమేనా? అంటే దేనికి? వాటికి ఆ మందులకి. ఇప్పుడు ఎరువు ఇది ఒక 40,000 పెట్టి ఎరువు 3 ట్రాక్టర్. ఈ బెడ్ ఎందుకు నువ్వు కనెక్ట్ చేసుకోవట్లేదు? చేస్తాం, ఇది గట్టి ట్రాక్టర్ పట్టు సార్, మనుషులతోనే చేయాలి. మనుషులతో కొంచెం లాగిచ్చేసి బెడ్ చేయండి. అది ఎంత గోకి లైన్ వేస్తాం. ఇంకా వేరే నీకు ఇది ఇంకేమి దీంట్లో నీకు సమస్యలు ఏం చూస్తావు, ఏం చూస్తున్నావు? ఇప్పుడు ఈ చెట్లు ఇంతే కట్ చేయాలని ఏంటి అసలు రూల్ ఏంటి అన్నా? ఇవే ఇంతే కట్ చేయాలనేది ఏం కాదు, కొమ్మలు ఎక్కువ పెరిగి వంగింటే కటింగ్. మనకి ఐడియా లేదా? వాళ్ళ చేతుల మీదుగా ఎవరు చేస్తారు ఇది? మామూలుగా ధాన్యం కటింగ్ చేసే వాళ్ళు తాడిపత్రి దగ్గర వస్తారు సార్ వాళ్ళు, కొండాపురం అని, అక్కడ గార్లదిన దగ్గర చేస్తుంటారా, వాళ్ళు వచ్చినారు చేసేకి. ఇప్పుడు ఇవేమైతే అంటే ఇట్లా వంగిపోయింటాయా, వాళ్ళు ఇటు తీస్తారు కటింగ్. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 times కట్ చేశారుగా? 3 times చేశాం సార్. ఇవి 3 times చేశారంటే మంచి టైం పోగొట్టున్నారు మీరు. మొక్క ఆల్రెడీ కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసి, అంటే వాళ్ళకి మొక్కని ఎలా స్ట్రక్చర్ చేయాలని నాలెడ్జ్ లేదు సార్. ఇక
ఇప్పుడు మొక్క ముదురు కొమ్మలు ఎడదాకా వచ్చినాకో ఇక్కడ ఒక స్ట్రక్చర్ కట్ చేసుకుంటే ఇంక నుంచి వచ్చే కొమ్మలు గట్టి పడతా ఉంటాయిగా. మరి మేము ఇట్లా చిగురు వచ్చింటది కదా ఎక్కువ, అది కూడా కొంచెం తుంచాం ఇట్లా పడిపోతా. చిగురులకి ఏం ప్రాబ్లం లేదు, చిగురు కట్ చేయి నువ్వు, చిగురు కట్ చేయొచ్చు. కానీ కొంచెం ఇంకా మీరు మొక్కని ఇంకా ఎదగనియాలి, ఇంకా ఇది సరిపోదు ఇది. బట్ ఒకటి ఇంకోటి చెప్పమంటారా, ఈ భూమిలో దమ్ముంది, భూమిలో దమ్ముంది. ఇక్కడ నేను కూడా ఈ పంట సూపర్ వచ్చింది, ఇది పంట ఇది సక్సెస్ అయింది ఖచ్చితంగా. బట్ దీని గురించి మీరేం పెద్ద డేలా పడదని పని లేదు. కానీ బట్ మెయిన్ ఏంటంటే ఎందుకు కొన్ని మొక్కలు చిన్నవి ఉన్నాయి, కొన్ని పోయినాయా కష్టినప్పుడు బతకలేదు సార్. అవి ఎన్ని పోయినాయి? ఒక 100 పోయినాయి సార్. అట్లా అక్కడ కూడా పోయినాయి, అన్ని పోయినాయి సార్, అక్కడక్కడ పోయినాయి. అది నాటినామో ఫుల్ ఎండలు, మేలో నాటినాం సార్. ఇది మే 4వ తేదీ నాటినాక 3 రోజులకే వర్షం, 5 రోజులు వచ్చింది కంటిన్యూ, పెద్ద వాన. మొత్తం అన్ని నేల కరిసిపోయినాయి, కొమ్ములే లేకోకుండా. అదేలేనా, అవి అట్లా చనిపోయినాయి. అప్పుడు వెంటనే దొరకలే. అవును, ఇప్పుడు రెడ్డి గారు, ఇప్పుడు మనకేందంటే రెడ్డి గారు మెయిన్ ఇంకా దాన్ని ఉంచండి, ఇంకా దీన్ని ఉంచుతారుగా, దీన్ని ఉంచండి, తీయొద్దు, దాన్ని తీయొద్దు. ఇంకా దీనికి కూడా ప్రాబ్లం వచ్చింది చూసావా, నల్లంగా వచ్చింది చూసావా, వచ్చింది, ఇదంతా వచ్చింది. అంటే ఈ మొక్కలు కొన్ని కష్టంగా తెచ్చుకో. ఎక్కడ తెచ్చావు? గూటిగా నువ్వు? గూటిగా చూసావా, ఉన్నాయి సార్ మొక్కలు కూడా. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఆడ 1200 ఉన్నాయి, ఇంకా వేరే చోట పెట్టాలి. సమస్యలు ఉన్నాయన్న, గూటీలు సమస్యలే. జైన్ తెచ్చుకోపోయినా కష్టమనేం కాదు. ఈ చెట్లు ఇప్పుడు ఇవి ఇక్కడ తెచ్చి మా బంధువులు అవుతారా వేరే వాళ్ళ గర్లదేని దగ్గర భారీగా పంట పండిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు 4 సంవత్సరాల నుంచి. కరెక్టే, కానీ ఇప్పుడు క్లియర్ రోగం కనపడుతుంది. ఉంది సార్, అంటే క్లియర్ కనపడుతుంది. అతను దీన్ని మనం మందులతో క్లీన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈవెన్ టిష్యూ కల్చర్ కానీ గూటీలు కానీ ఏ మొక్కలు తెచ్చుకున్నా కానీ ఆ టిష్యూ కల్చర్ నుంచి వచ్చే మొక్క యొక్క దాని యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క డిసీజ్ రెసిస్టెన్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే దాదాపు సరిపోవట్లేదు ఇప్పుడు. అదే భూమి వాడు తయారు చేసే ప్రమాణాలు, వాడు చేసే మొత్తం QA/QC పాలసీ అంటాం మనం. ఆ మొక్కను తయారు చేసేటప్పుడు వాడు క్వాలిటీ తయారు చేయట్లేదు. వాడు ఏదో వాడికి కోట్లు ఆర్డర్ వస్తాయి మొక్కలు, ఏదో చీపు చేసి టిష్యూ కల్చర్ వేసి. అదే నువ్వు ఫారిన్ కంట్రీస్లో పోతే మొక్కలు చాలా కాస్ట్లీ ఉంటాయి, ఎక్కువ రోజులు నాణ్యత ప్రమాణాలతో ఎక్కువ రోజులు మన్నికతో ఉంటున్నాయి. అవి 20 సంవత్సరాల మొక్క డ్యామేజ్ కావట్లేదు, ఇది 4-3 సంవత్సరాలుగా వెళ్ళిపోతున్నాయి. అంటే మన మొక్కల తయారీలో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. అంటే వాళ్ళు క్వాలిటీ సరిగా పాటించట్లేదు. వచ్చిన మొక్కలు మాక్సిమం 3-4 సంవత్సరాలకే వెళ్ళిపోతాయి. ఈవెన్ ఎంత టిష్యూ కల్చర్ మొక్కలైనా సరే 3-4 సంవత్సరాలు, దాని గురించి మాట్లాడేవాడు ఎవరు లేరు. ఇదే మొక్క మీరు నమ్మండి, ఇదే మొక్క మన ఇండియాలోనో 35 నుంచి 40 రూపాయలు పడితే వాడు ఇచ్చేది మనకి. ఇదే మొక్క బయట దేశాల్లో మీకు 300 నుంచి 400 పడుతుంది ఒక మొక్క. అది తెలిసిపోతుందిగా, టెక్నాలజీ ప్లస్ వాళ్ళు చేసే విధానం, వాళ్ళ యొక్క నాణ్యత. అందువల్ల కూడా మన రైతులు ఈ సంవత్సరం చాలా మంది అంటే తీశారు, పంట దిగుని అనట్లేదు, బట్ మొక్కలు అనేవి పోతున్నాయి. ఇప్పుడు ఇది మీరు క్లియర్గా ప్రాబ్లం ఉంది కదా, మరి దీనికి ఏం చేయాలి? మరి ఇప్పుడు నీ సొల్యూషన్ ఏందంటావు? దీనికి ప్రాబ్లం వచ్చింది దీనికి ఆల్రెడీ. ఇది ఓకే, ఇది ఉంచండి, ఇది ఉంచండి, ఇది ఉంచండి. ఇంక ఎన్ని వచ్చినా తీయండి, ఇంకా ఇది పోద్ది, ఇది ఉండదు. అంటే దీన్ని క్లీన్ చేయొచ్చు మనం, దాన్ని ట్రీట్ చేద్దామండి. ఆల్రెడీ క్లియర్ గా మీకు రోగం కనపడుతుంది. ఉంది సార్, ఉంది క్లియర్ ఉన్నాయి సార్. ఇంకొక 4 సెట్లు ఉన్నాయి ఇట్లాంటివి, అదొకటి ఇదొకటి, ఇంకా 2 ఉన్నాయి ఇట్లాంటివి. మరి ఇట్లాంటివి నువ్వు గమనించాలి. గమనించినాము అంటే ఇట్లా మీ ఇలాంటి వాళ్ళు అంటే ఎవరినోరిని పిలిపించిన తర్వాత దీన్ని చూస్తాము, కనపడుతుంది నీకు, అది ఉండాలనే పెట్టినాం సార్. అంతే అంటారా? దారాలు కట్టి పెట్టి ఇంకా మేము కనుక్కోలేమని చెప్పేసి పెట్టే దారం కట్టలేదు కదా, దీనికి కట్లా ఉన్నాయి సార్. అక్కడ కట్టినాం, ఆడోటి కట్టి పెట్టినాం, చూడాలని వస్తేనే అట్లా గుర్తు చూపిద్దాం. భగవాన్ చెప్పాడు ఆయన, ఇది మొక్కలు ఇచ్చిన అతను భగవాన్ అన్నాడు సార్. ఇంకా అంటే నీకు ఇంకా వేరే ఏం తెలుస్తుంది మొక్కల గురించి? అంటే నీకు పెట్టినప్పటికీ ఈ 10 నెలల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నావు అసలు? అంటే ఇంతవరకు ఇంకోటి ఏంటంటే రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు కూడా చెప్పిందంటే, నీ మొక్కలని కూడా ఏంటంటే యూనిఫామ్గా లేవు. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి బాగా పెరిగింది, ఒకటి మరీ చిన్నగా. అంటే మొత్తం ఏంటంటే ఎట్లుందంటే కిచిడిగా ఉంది ఇది. అట్లా ఉండకూడదు. నీవు ఇట్లన్నిటిని నువ్వు సేమ్ గా అనుకుంటున్నాం సార్, అట్లా ఉండకూడదు. అంటే ఒకవేళ మీరంత అమాయకులేం కాదులే కానీ మీకు నాలెడ్జ్ ఉంది, సైంటిఫిక్ మీకు అవగాహన ఉందిలే కానీ, బట్ మీరు మొక్కలు ఏ ఒకటే ఉంటాయి, తర్వాత క్రాప్ తీయటం వేరుగా ఉంటుంది. బట్ మొక్క పెంచే విధానం అన్ని ఒకటే ఉంటాయి అటు ఇటు. బట్ దీనికి నువ్వు సరైన పోషణ చేయలేదనిపిస్తుంది నాకు. మీ రూట్లో మీరు చేసినట్టుంది. డ్రిప్ ఎందుకు బీకేసావు? ఇది మన ఎరువు వేస్తే అర్థమని తీసేసినారు. నీళ్ళు వదలలేదు సార్, ఇప్పుడు 10 రోజులు అయింది. అదేనా, 10 రోజులు అయింది నీళ్ళు వదలండి, దానికి సంబంధం లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా లేటర్కి వచ్చేసి ఇంతకు ముందు ఈడు డ్రిప్పర్
ఇప్పుడు ఇక్కడ వేసినాం సరిపోతుంది. ఎట్లా పెట్టినా ప్రాబ్లం, అదే సమస్య లేదు. తేమ అయితే అట్లా అసలు దానికి సంబంధం లేదు. అబ్బాయి సారీ, దానికి దీనికి సంబంధం లేదన్న. దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎట్లుందంటే ఒక వ్యక్తితో నమ్మకంగా పోయి నువ్వేం పర్లేదు, ఇది దీన్ని సక్సెస్ చేయడం పెద్ద కష్టమేం కాదు, చేయాలి మళ్ళీ. బట్ మీరేం చేయాలంటే చెప్పినట్టు వినాలి. ఇప్పుడు నేను అనేది మీ కళ్ళతో మీరు చూసుకోండి, 2 నెలల్లో మీరు చూసుకోండి, మీకు పెద్ద అవుతుంది. ఓకేనా? మొక్కలు పెద్ద చేయడం సమస్య కాదు, బట్ మీరు ఇందులో మెయిన్ తప్పు ఏంటంటే వాళ్ళు కటింగ్ తప్పు చేశారు. ఎందుకంటే 10 నెలల మొక్కని ఈ హైట్లో వాళ్ళు ఇట్నే ఉంచేసారంటే తప్పది. వాళ్ళకొక మనిషి ఎత్తు మినిమం చెట్టు నుంచుకొని ఒక రౌండ్ గా చేసుకుంటూ రావాలి దాన్ని ఇప్పుడే అడ్డ చేస్తే మళ్ళీ ఎప్పుడు పెరగాలి? అది నీకు టైం ఎక్కడుంది నీకు? మీరు చెప్పండి. జనరల్ గా మీరు 1.5 year కి అంటే 12 నెలలకి 14 నెలలకు పోయినా గానీ ఇప్పుడు ఆల్రెడీ 10 నెలలు అయిపోయింది అంటున్నావు. ఇంకా నీకు ఎంత ఉంది? ఇంకా మహా అయితే ఇంకొక 6 నెలలు 5 నెలలు వేసుకో. నీ మొక్క ఎక్కడ పెరుగుద్ది నీకు? మొక్కనే ఫస్ట్ మనం పెంచుకున్నప్పుడు ఒక ప్రామాణికంగా ఇంతవరకు చేసుకోవాలి, ఇంత హైట్ చేసుకొని అక్కడి నుంచి వచ్చే కొమ్మల్ని కట్ చేసుకోవాలి. కానీ వీళ్ళు స్టార్టింగ్ కట్టమే చిన్న మొక్కలు చేస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళ విధానమే. కొమ్మలు అవి అవును పడిపోతున్నప్పుడు ఏంటంటే మనం దాంట్లో కొన్ని బాగా వచ్చింది అనుకో లేతగా అది సహజం. అది నువ్వు బలం పెట్టలేదు కాబట్టి. బలం పెడితే ఇట్లా మొక్క పనుకోదు కయ్యా. ఇది ఎందుకు పడిపోయిందంటే పోయినసారి కటింగ్ చేసినప్పుడు సరిగ్గా చేయలే. ఇక్కడ ఇది సరిగ్గా చేయలేదు. వాళ్ళు ఎవరు కట్ చేసి పెడితే దీని నుంచి సాగింది. మరి ఇంక అంతే కదా సార్. ఇప్పుడు మనం వాళ్ళని అనేది కాదు, మనం అనుకునేది కూడా ఇప్పుడు ఇది వంగిందా అసలు దీన్ని తీసారు కదా. ఫస్ట్ కింద నుంచి వచ్చే 3 layers కట్ చేయకూడదు యాక్చువల్గా. ఇప్పుడు ఇది కట్ చేయకూడదు, ఇది కట్ చేయకూడదు, ఇది కట్ చేయకూడదు. 3 layers మటుకు మనం కింద కట్ చేయొద్దు. దాన్ని పెరగనియాలి. దాన్ని ఇది ఎట్లుండాలంటే గొడుగు ఆకారంలో కింద అనేవి ఎస్టాబ్లిష్ కావాలిగా. ఇప్పుడు మేము చాలా చెట్లు చూస్తూ ఉంటాం, చేలు చూస్తూ ఉంటాం కాబట్టి మన అటు కర్ణాటక కానీ అటు పోతే ఎట్లుంటాయంటే ఫస్ట్ గొడుగు ఆకారంలో చేస్తున్నారు. ఎందుకంటే గొడుగు ఆకారంలో చేయటం వల్ల ఏంటంటే నీకు మొక్క అనేది స్టెప్ బై స్టెప్ ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు ఇది చేసావు, నీకు ఇది దీంట్లో మరి రేపు నీకు డబ్బు తినాలిగా, నువ్వు మొక్కలు ఎందుకు పెంచుకుని డబ్బులు కావాలిగా నీకు? కోసమే కదా మరి నీకు ఎక్కడ ఉంది దీంట్లో కొంచెం ఇది ఏదో బాగుంది, కొంచెం బాగా చేశారు, ఇది కొంచెం బాగా చేశారు, పర్లేదు. ఇక్కడ మేమే చేసుకున్నాం సార్, కొన్ని ఐడియాతో నేనే చేసిన చూస్తాము అని వాళ్ళు ఏం చేయలే. ఇక్కడ ఇది బాగా చేస్తారు, ఇది ఎవరో కానీ ఇవన్నీ మేమే చేసుకున్నాం. ఈ మొక్క బాగుంది, ఇది పర్లేదు, ఎట్లా చేయాలి. దీనికి స్ట్రక్చర్ ఇచ్చావు కొంచెం, వేరే ఫ్యూచర్లో నీకు ఇది బాగా డెవలప్ కావచ్చు. ఇట్లా మీరు స్ట్రక్చర్ ఇవ్వాలి గురు. ఇది కూడా స్ట్రక్చర్ ఇచ్చావు బాగా. చేసాం సార్ మేము 12 years చేసింది చూస్తాము అని. ఇది బాగా చేసే స్ట్రక్చర్ మళ్ళీ. అంటే దీన్ని బట్టి మీకు మొక్కలు కటింగ్ కూడా ప్రాబ్లం ఉందబ్బా. ఏంటంటావు రెడ్డి గారు? ఎందుకన్నా మన రైతులకి అన్ని సమస్యలు వస్తున్నాయి ఇట్లా? ఎట్లా మరి దీనికి కథ? బాగా చేసావు, ఇది చూడండి, ఇది అంతా ఎస్టాబ్లిష్ చేసావు. ఇది ఎందుకు ఇట్లా ఇంత బాగా అయింది? ఇట్లా దగ్గర చూడండి, ఇది చూడండి, ఇది ఎందుకు మన ఇంత పెద్ద బాగా అయింది? గమనించారా మీరు? మరి ఇది చాలా బాగుంది. ఇట్లా కావాలని చెప్తుంది మిమ్మల్ని గురుగారు. ఇట్లా చేయాలి మనం. మరి చేస్తాం సార్, చేయాలా. దాని కొమ్మలు పైవి వాళ్ళు సరిగ్గా చేయట్లేదన్నా రెడ్డిగారు. వాళ్ళు స్టూడియో చేస్తున్నారు. నెక్స్ట్ వేరే వాళ్ళని చూద్దాంలేండి సార్. ఇంకా వేరే వాళ్ళని నేను నీకు చెప్తానే, నీకు అసలు నీ మొక్కలు కింద పడకుండా చేస్తాను. నీకు మొక్కలు కింద పడుతున్నాయి కాబట్టి నువ్వు సమస్య ఎదుర్కొన్నావు, అంతేగా. ఒక వీడియో ఉంది మా పాతది, చెట్లు ఉన్నప్పుడువి అట్లున్నాయా, అట్లా అద్భుతంగా వచ్చే వాళ్ళంతా ఏమి ఇట్లు పెంచినారంటాను సార్. అవి ఆ కటింగ్ కొట్టినప్పటి నుంచి ఇట్లా కనపడుతున్నాయి. ఇవి కటింగ్ తప్పు చేసేదన్నా. అవగాహన లేకపోతే రైతుకి ఎక్కువ పడితే బ్లైట్ వస్తుంది అంటే పెట్టలే. ఇంకా కొంచెం పెట్టా. బలానికి బ్లైట్ సంబంధం లేదు. మందులు వేస్తే వస్తాయి. వాళ్ళు ఏమంటారు కటింగ్, నువ్వు మందులు వేయద్దు, మందులు ఏం ఇప్పుడేం కాయలు ఉన్నాయా, కాయలు రేకేస్తున్నావు, అదే వస్తుంది బలము అంటారు వాళ్ళు. అదే అట్లా ఉంది. మనం అంటే దీంట్లో ఏం చేయాలంటే మొక్కకి దీని యొక్క స్ట్రక్చర్ని పెరిగే మందులు, స్ట్రక్చర్ని పెరిగే ఎరువులు, స్ట్రక్చర్ని పెరిగే మైక్రోన్యూట్రియంట్స్, స్ట్రక్చర్ పెంచుకోవడానికి కావలసిన ప్రమోటర్స్, రెగ్యులేటర్స్ అవి వాడుకుంటూ పైకి పోవాలి. మనం ఎవరో మాట ఇంటే మటుకు అది ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ లోకల్ వాళ్ళకి
వీలైనంత ఎక్కువ మందికి ఎవరు ఇక్కడ అంత పెద్ద నాలెడ్జ్ పీపుల్ లేరు. ఓకే, సో దయచేసి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈ మందులు మన ఇక్కడ అనంతపురం ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇక్కడ చాలా షాపులు దొరుకుతాయి, ఏం పర్లేదు. వాళ్ళు చెప్పిన మాట కూడా ఎక్కువ వినకుండా దీనికి కావాల్సిన కూడా 4-5 మందులు, పెద్ద దీనికి ఏదో నువ్వు ఏదో తెచ్చి చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ బట్ జనరల్గా ఏంటంటే దీని స్ట్రక్చర్ని పెంచుకోవడానికి నువ్వు మెయిన్ ఫోకస్ పెట్టండి. ముందు మనకేందంటే సపోజ్ ఇది చూడన్నా, ఇది చెట్టు పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పర్లేదు, ఇది కొంచెం చిన్నగా ఉంది. అదే అంటే నేనేది పోయిన తర్వాత నువ్వు పెట్టి మంచి పని చేస్తావు. నేను అట్లా వేరే గంటలా అలా చేయటం మంచి పని చేశారు మీరు. అంటే కొన్ని అక్కడక్కడ పోయిందని కూడా పూడ్చి బాగా సరి చేసావు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ధర్మం ఏంటంటే ఇప్పుడు మన యొక్క మెయిన్ స్కోప్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మొక్కల్ని ఈ అన్నిటిని కూడా సమాంతరంగా చేసుకోవాలి. సమాంతరంగా చేసి నెక్స్ట్ పంట వచ్చే టయానికల్లా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అది మన మెయిన్ టాస్క్. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మనం ఈ మొక్కల్ని పెంచుకుంటేనే ఆ కాండాలను కూడా వృద్ధి చేసుకుని బాగా మందాన్ని లావు చేసుకుంటే అవి రేపు నీకు పూతల్లాటానికి కానీ రేపు రోగాల అటాక్ అయినా కొంచెం తట్టుకోవడానికి కానీ మొక్క అనేది ఆరోగ్యంగా హెల్దీగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఒక ఉపయోగపడుతుంది. సో వీటితో పాటు ఏంటంటే నీకు ఇంకెప్పుడు స్ట్రక్చర్ని ఇట్లా కట్ చేయకు. వాళ్ళు ఈ మొక్కని ఇట్లా కట్ చేస్తావు, సపోజ్ ఇప్పుడు ఈ మొక్కను కట్ చేస్తావు, రేపు పంటకు పోవాలంటే ఎట్లా పోతావు నువ్వు? ఒక 5 నెలలకో 6 నెలలకో ఇంకొంచెం పెరుగుద్ది. మళ్ళీ ఇక్కడ నుంచి చిగుర్లు వస్తాయి, మళ్ళీ ఎప్పుడు గట్టి పడతాయి. మీకు అర్థమైందా? నువ్వు ఏం చేస్తాను, మనోళ్ళు ఏం చేస్తారంటే రైతులు చిన్న కట్ చేస్తాడు మళ్ళీ పెంచుతాడు, మళ్ళీ చిన్న కట్ చేస్తాడు మళ్ళీ పెంచుతాడు. ఏం తప్పు లేదు. ఇప్పుడు ఇది లేతగా వస్తుందా కొమ్మ, బాగా లేతగా వచ్చి ఆకు బలం ఉంటది కదా. ఇప్పుడు మనం దీనికి కాడలా అయ్యే మందులు అంది లేదనుకుంటున్నా నేను. అది అంది లేదనుకుంటున్నా. బాగా కోమలంగా వస్తుంది, ఇట్లా వంగిపోతుంది. అదే అందిలా మీరు అదే మనకి తెలియక ధనంజయ రెడ్డి గారు పాయింట్ పట్టేశాడు. అది అనమాట దాంట్లో ఏంటంటే మనము మీరేమంటున్నారంటే వేరే ఏదో వేసారు, ఏదో మందులు వేసారు, అది పనిచేద్దాం అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు మీరు కరెక్ట్గా వచ్చారు. అంటే ఏంటి, మొక్కల కాడలు కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ ఏదైనా వృద్ధి చేసుకోవాలంటే ప్రతిదానికి ఒక రకరకాల మందులు ఉన్నాయి. అంటే ఏదో పెద్ద పెట్టుబడులని కాకుండా దీనికి ఆకు పెరగాలంటే ఏంటి, కాడ పెరగాలంటే ఏంటి, కొమ్మ పెరగాలంటే ఏంటి, నైట్రోజన్ దేనికి, ఫాస్ఫరస్ దేనికి, పొటాషియం దేనికి, మైక్రోన్యూట్రియన్స్ ప్రైమరీ సెకండరీ ఇవన్నీ ఎందుకు వాడతాను అంటే అన్ని రకాలుగా మనం ఫస్ట్ మొక్క స్ట్రక్చర్ని డెవలప్ చేస్తేనే రేపు నీ ముందు మేము కానీ నువ్వు కానీ ధైర్యంగా నిలబడి చలో నా పంట బాగుందని చెప్పుకోవచ్చు నలుగురికి. లేదు రాబాయ్ అంటే ఇది మనం ఎట్టుంటదంటే అన్న తెలిసి కూడా తప్పు చేసి ఒకరిని ముంచకూడదు. ఇవాళ అంటే ధనంజయ రెడ్డి గారు మీకు ఇంకో విషయం చెప్తున్నాం. అంటే నేను కూడా రైతు కుటుంబం వచ్చాను కాబట్టి చెప్పేస్తా. మేము అగ్రికల్చర్ స్పెషలిస్ట్. మేము పక్కగా ఈ చదువుకొని ఇట్లా నాలెడ్జ్ తెచ్చుకొని మేము వేరే దేశాల్లో చాలా రోజులు పని చేసుకుని ఇక్కడికి వచ్చి రైతులకు సేవలు చేస్తా. ఏదో కొత్త ఏదో మాదిరి మేము నడిపిస్తున్నాం. కానీ ఇంకోటి ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళి మేము ఇది వాడు అది వాడు చెప్తున్నామే కానీ వాళ్ళు తెచ్చి కొట్టట్లేదు. కొట్టకపోతే ఉపయోగం లేదు సార్, తెలియకోకున్నప్పుడు తెలిసింటే. రెడ్డి గారు ఈ సంవత్సరం మీరు నమ్మండి, ఈ సంవత్సరం దాదాపుగా ఒక 90% బాగుపడి ఉండొచ్చు. మాకున్న వృద్ధిలో ఒక 10% ఏంటంటే కొంచెం తక్కువ డబ్బులు వచ్చి ఉండొచ్చు. తక్కువ డబ్బులు వచ్చినాయి డబ్బులు తక్కువ వచ్చినాయి కొంచెం. అంటే ఏంటి, వాళ్ళకి రేట్లో అక్కడక్కడ తేడా వచ్చి ఉంటుంది. కానీ చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మీరు నమ్మండి, ఇదివరకు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇటు సైడు దానిమ్మ తోటలు అంటే మహాభూత రేట్, టాప్ రేటు 60 రూపాయల కంటే ఎక్కువ పోయేది కాదు, 60-70 బాగానేది. కానీ మాలాంటి వాళ్ళు వచ్చి అందరితో కలిసి తిరుక్కుంటా మా టైం కూడా ఇక్కడ వేస్ట్ చేసుకొని పెట్టుకొని జనాలతో మాట్లాడి మేము ఈ టెక్నికలే కాదు, మేము వాళ్ళతో సహజంగా వాళ్ళ యొక్క లైఫ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమైనా సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా, ఇదే కాకుండా అట్లా అన్ని రకాలు మేము మాట్లాడుకుంటా వాళ్ళని డెవలప్ చేయాలని తిరుగుతూ ఉన్నాం. మేము మా డబ్బుల కోసం చూసుకోవట్లేదు. సో ఇవి చేసుకుంటా పోతుంటే రైతులు ఏంటంటే చెప్పిన మందులు కొట్టడం లేదు, కొంతమంది పైపైన్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు సక్సెస్ కావట్లేదు. కొంతమంది ఇప్పుడు ఈ ఏడు దాదాపు సక్సెస్ అయినారుగా, దాదాపు మంచి రేటు తగిలింది, రేటు వచ్చింది బాగానే, ఎంత పడినా కానీ రేటు తగిలింది బాగా గట్టిగా. అంటే నేనేంటంటే రైతు అనేవాళ్ళు ఏంటంటే మేము చెప్పేవాళ్ళమే కానీ చేయాల్సింది వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ధర్మంగా, కాదు రాబాయ్ దీంట్లో ఏదో మందం చేస్తున్నా ఏం కొట్టలేదంటే అది కరెక్ట్. అది మీలో మంచి ఒక ఆలోచన వచ్చింది, అట్లా అందరికి రావాలి. ఇప్పుడు అదే కాకుండా దాంట్లో కొన్ని అక్కడ చూడండి న్యూట్రియన్ డెఫిషియన్సీ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూడండి న్యూట్రియన్ డెఫిషియన్సీ చూడండి, లైట్గా బ్లైట్ మచ్చలు చూడండి, లైట్గా లీఫ్ స్పాట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా రోగాలే. ఇవన్నీ వచ్చి ఇంటి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూపించాను, నెక్స్ట్ టైం తెలిసిపోద్ది నీకు. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి తప్పక మీరు మెజర్మెంట్స్ తీసుకొని ఒక్కసారి ఒక
నెల రోజులు మమ్మల్ని నమ్మి మాతో నడవండి కథ అంటే మనం కలిసి చేద్దాం దీన్ని బాగా చేసి నీ చేతిలో మంచిగా అన్ని చేసి పెడదాం సరేనా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆ కొమ్మ సాగింది సాగింది చూడండి, ఎందుకంటే దీనికి ఎనర్జీ లేదు. ఇక్కడ నుంచి ఇది వాడు కటింగ్ సరిగ్గా లేదు ఎవరు, ప్లస్ ఎనర్జీ లేదు, అందువల్ల వంగిపోయింది. ఇట్లా వంగిపోతాయి నీకు కాడాలని. బట్ ఇంకో విషయం ఏంటంటే మన ఈ అనంతపురం ఈ డిస్టిక్ ఏరియాలో ఎక్కువ మొక్కలు తొందరగా డ్రాప్ కావు, నిలబడే ఉంటాయి. నువ్వు బలాలు పెట్టపోయినా కానీ అంటే సహజంగానే భూమిలో ఉన్న దమ్ము బట్టి అది తీసుకొని పైకి లేపుతా ఉంటుంది మొక్కనే. సో బట్ దానిమ్మని ఎడ చూడు, కొంచెం స్పెషల్గా చూడు, దానిమ్మని కొంచెం స్పెషల్గా చూడు. అన్ని రకాల ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి, కొంచెం మందులు కొట్టు. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి ఎందుకు పెట్టావు నాకు తెలియదు, పెట్టావు ఎడు పెట్టావు ఎందుకు పెట్టావు తెలియదు మనకు అది. కానీ ఇప్పటి నుంచి దయచేసి ఒక చిన్న పెట్టుబడి పెట్టుకో, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. బట్ భూమి బాగుంది. మెయిన్ దీంట్లో ఉన్న పెద్ద ఛాలెంజెస్ ఏంటంటే దీని యొక్క గ్రోత్ చాలా ఇంపార్టెంట్. మొక్క గ్రోత్ డెవలప్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కాడల్ని కొమ్మల్ని అన్ని రకాలు ఎస్టాబ్లిష్ చేసుకొని నీవు కరెక్ట్గా 14 నెలలకు పంటకు పోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటికైనా నువ్వేం పెద్ద భయపడిన పని లేదు. కానీ బట్ మొక్కల ముట్టుకు చాలా బాగా చేసుకునే పూర్వం సరేనా. ముందు నువ్వు చేయాల్సింది సస్యరక్షణ, అంతేగా అంత జరిగి కథగా నీకు ఇప్పుడు పేడ ఏది మాత్రం దీన్ని ఇప్పుడు ఈ పేడ మొత్తాన్ని ఇదే 40,000 సార్, ఇదే పేడ. అదే నాకు అర్థం నిన్న చెప్పారుగా. ఇప్పుడు ఈ పేడ ఎక్కడ వేశారు రెడ్డి గారు? ఈ పేడని ఆ రూట్లో ఎట్లా తీసుకుంటే చెప్పండి మీరు. మరి దాన్ని సరైన పెట్టాలి బాగా. దీన్ని ఏం చేయాలంటే భూమిలో వేసి బాగా కప్పాలి. భూమిలో బాగా కప్పి బాగా నీళ్లు పెట్టాలి. నీళ్లు బాగా పెడితే అప్పుడు దానికి కథ నడుతుంది. మరి ఎట్లా పెడితే నీకు ఎట్లా నడుస్తుంది? కానీ మొక్కలు చాలా బాగున్నాయి. ఎవరు కానీ మంచి మొక్కలు ఇచ్చారు నీకు, నీకేం హాని చేయలేదు. సార్ ఆయన అగ్రికల్చర్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయినాడా. ఇదిగో పూతమూరు బ్రహ్మాండంగా వస్తుంది రెడ్డి గారు. ఫీమేల్ అద్భుతంగా వస్తుంది. పూతలేం వస్తాయి సార్ మామూలుగా. మన కటింగ్ అప్పుడు వేసి నీళ్ళు ఇట్లా కొన్నాళ్ళ నుంచి నీళ్ళు పెట్టినప్పుడు ఎక్కువ వచ్చింది అన్ని తీసేస్తా ఉంటారు. చూడండి ఎన్ని ఫీమేల్ వస్తుంది. మా పిల్లోడు వస్తే ఇంకా అయిపో రోజు ఇట్లా లైన్ తిరుగుతాడు. కానీ పెద్ద దీనిలో మీద ఇది లేదు కదా వాళ్ళకి. అవును, అవగాహన లేదు. ఇప్పుడు వచ్చుద్దిలేండి. నీకు త్రిప్స్ కూడా వచ్చుద్దా? నీకు త్రిప్స్ కూడా రావచ్చు. త్రిప్స్ ఉంది ఇక్కడ. లేదు కదా సార్ మేము కొట్టపోయినా వచ్చుద్ది అంటున్నా. ఇప్పుడు కొట్టాల్సిన అవసరం లేదు, బట్ వచ్చుద్ది. త్రిప్స్ వచ్చుద్ది లైట్గా. ఎడకో త్రిప్స్ ఉన్నాయి బాగా, త్రిప్స్ వచ్చుద్ది నీకు. సేమ్ అదే ప్రాబ్లం ఉన్నది కూడా. డార్క్ రాలేదు దీనికి, ఇంకా వచ్చిందా రాలేదు అనుకోండి. దీనికి రాలేదులే, దీనికి రాలే ఒకటి అన్న. ఇంకోటి సిఓసి కాపర్ అది తెచ్చి పూయరాదు కింద, అది పూస్తే గానీ చాలా వరకు నీకు. ఎందుకంటే ఆ ఘాట్లు పడ్డాయి కదా బాగా కటింగ్ చేసిన తర్వాత, ఆ ఘాట్లు పడితే అది నల్లంగా అయిపోయినాయి. చూసారా? ఈ మొత్తం కూడా ఘాట్లు నల్లంగా అయిపోయినాయి. ఇక్కడ పూసా, ఇక్కడ అదేనా ఏం పూసావాడా? అదే సార్, అదే కొంచెం ఏదో కనపడతా అంటే ప్రయోగాలు చేసావన్నమాట. ప్రయోగం చేసా తెలియగలడు. దీన్ని ఇంకొంచెం బాగా చేయాల్సిందే అన్నా, ఇది ఇంకొంచెం బాగా చేయాల్సింది మీరు.